కూటమిలో కొట్లాటలు జరుగుతున్నాయా అనేటువంటి అంశాలు గనక మనం ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపుగా కూటమికి బీటలు వారిని అనేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాటలు అనాల్సి వస్తుంది అంటే 2024 ఎన్నికల్లో కూటమిని నిలబెట్టడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ఇది మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఆయన ఈ కూటమిని నిలబెట్టడం కోసం చంద్రబాబు తానుగా వచ్చి కూటమి కడదామని మాట్లాడటానికంటే ముందే పవన్ కళ్యాణ్ నేను సపోర్ట్ చేస్తాను, నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అంటూ ఎన్నో సభల్లో మాట్లాడినటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టుగానే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి దూరంగా జరిగినటువంటి బీజేపీ పార్టీని మరలా తీసుకువచ్చి టీడీపీతో కలపటానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషి, దీంట్లో భాగంగా తనకిచ్చినటువంటి సీట్లలో కూడా కొన్ని త్యాగం చేసి బీజేపీకి ఇచ్చి తన కూటమిని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇక్కడతో ఆగకుండా కూటమి ఏర్పడిన తర్వాత కూడా వచ్చే 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం, ఇదే విధంగా కూటమిగా ముందుకు వెళతాం, ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణ యుగాన్ని చూడాలి అంటే కూటమి కలిసే ఉండాలి, కూటమి ద్వారానే ఇది సాధ్యమవుతుంది, సో మేము కూటమిగా కట్టుబడి ఉంటామని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. తన పార్టీ నేతల్ని, పార్టీ క్యాడర్ని కూడా దానికి తగినట్టు ప్రిపేర్ చేయటానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక ఎత్తు అయితే, పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలు మరొక ఎత్తు. ఇదేంటి అంటే పై స్థాయిలో పవన్ కళ్యాణ్, అలాగే ఇటు లోకేష్, చంద్రబాబు, అటు బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు అంతా కూడా చాలా సాఫీగా అంత బాగా నడుస్తున్నట్లుగానే కనిపిస్తుంది. కానీ లోపల క్రింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్లో పరిస్థితులు గమనించినట్లయితే క్రింది స్థాయిలో విభేదాలు ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అటు టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతాల్లో జనసేనకు చెందినటువంటి నేతలు, ఇన్ఛార్జీలు తమకు అక్కడ పనులు జరగట్లేదని, తమకు సంబంధించిన వాళ్ళు గురించి చెప్పిన ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదని, పనులు చేయట్లేదని చెప్పి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇటు జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతాల్లో పేరుకు మేము ఎమ్మెల్యేలే కానీ పెత్తనం అంతా టీడీపీ వాళ్ళే చేస్తున్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు. వీటితో పాటుగా అప్పుడప్పుడు ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ ఇష్యూలు, అలాగే వేదికల మీద సీట్లు సీట్లు మీన్స్ మీరు వేరేలా కాదు, కూర్చునేటువంటి కుర్చీలు, స్థానాలు, వీటిల్లో ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంశాలు, ఎవరు ఎక్కడ కూర్చోవాలనేటువంటి అంశాలు, ఎవరిని పిలవాలనేటువంటి అంశాలు, ఎవరిని ఎందుకు పిలవకూడదు అనేటువంటి అంశాలు, ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఇటు జనసేనకి, అటు టీడీపీకి, బీజేపీకి మధ్య ఏదో ఒక వివాదం, ఏదో ఒక రగడ, ఏదో ఒక రచ్చ వస్తూనే ఉంది. ఇక వీటిని సద్దుమణిగించడానికి చంద్రబాబు నేరుగా ప్రయత్నాలు చేయటం, క్యాడర్ని ఉద్దేశించి మాట్లాడటం, కూటమిలో మనం కలిసి ఉండాలి, చిన్న చిన్న వివాదాలకి పోవద్దు, అందరూ కలిసికట్టుగా పొండి అని చెప్పేటువంటి ప్రయత్నాలు చేయటం, అయినా కూడా క్రింది స్థాయి నాయకుల్లో ఆ పరిస్థితి కొరవట్టం. అలాగే పవన్ కళ్యాణ్ కేవలం ఏపీకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తన పార్టీని బలోపేతం చేసుకుంటానికి, సభ్యత్వాల నమోదుకి ప్రయత్నించటం, ఆయన తన పార్టీని బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఇది తప్పని ఎవరు అనరు. ఏ పార్టీకి ఆ పార్టీ తమ నేతలను బలపరుచుకోవాలనే చూస్తుంది. ఎందుకని అంటే ఈరోజు కూటమిగా కలిసి ఉన్నారు, రేపు విడిపోవచ్చు, ఇది ఖచ్చితంగా జరగవచ్చు. జీవితకాలం కలిసే ప్రయాణం చేయరుగా. ఎన్డీఏలో నుంచి టీడీపీ ఎన్నిసార్లు బయటకు వచ్చిందో, ఎన్నిసార్లు లోపలికి వెళ్ళిందో అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇప్పుడు కలిసి ఉన్నాం కదా అని చెప్పి జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో టీడీపీ ఇన్ఛార్జుల్ని బలహీనపరిస్తే రేపు పొద్దున అక్కడ విడిపోయినటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎదురుగా పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులే లేకుండా పోతారు. సేమ్ అదే విధంగా జనసేన, బీజేపీ పరిస్థితి కూడా. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో తమ ఇన్ఛార్జీలను కనుక బలం లేకుండా చేసుకుంటే రేపు పొద్దున విడిపోతే టీడీపీ అక్కడ విన్ అవుతుంది, కానీ జనసేన, బీజేపీకి చెందినటువంటి నేతలు విన్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. సో ఎవరికి వారు చాప కింద నీరులాగా తమ ప్రాబల్యాన్ని, తమ పార్టీని, క్యాడర్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. ఇది కనిపిస్తూనే ఉంది. వీటికి ఊతం ఇచ్చే విధంగా నేను పంతం నానాజీ చేసినటువంటి వ్యాఖ్యలు, మేము జీవితాంతం కూటమికో, టీడీపీకో కాపు కాయటానికి మేము పార్టీ పెట్టలేదు, పవన్ కళ్యాణ్ని సీఎం స్థానంలో కూర్చోబెట్టడానికి మేము పార్టీ పెట్టడం జరిగింది అని చెప్పి మనసులో మాట ఆయన బయట పెట్టాడు ఓవరాల్గా. అంటే మ్యాటర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ని సీఎం చెయ్యండి అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ చూస్తే కూటమిలో అక్కడక్కడ చిన్న చిన్న సన్న సన్న పగుళ్ళు కనిపిస్తానే ఉన్నాయి. మరి వీటిని పూడ్చే ప్రయత్నం అయితే
పైన ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు గానీ, క్రింది స్థాయిల్లో అయి ఇంకా పెద్దయ్యాయి, పగిలేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.